ఒకేసారి 5 దిక్కులలో వెలిగే దీపాలను ఆర్పకపోతే ఒక అసురుని చంపడం అసాధ్యం. అప్పుడు ఒక వానరుడు దేవుడయ్యాడు. లంకలో భీకర యుద్ధం కొనసాగుతోంది. రావణుని సైన్యం ఒక్కొక్కటిగా కూలిపోతోంది. ఇంద్రజిత్తు కూడా మరణించడంతో రావణుడు భయపడిపోయాడు. అప్పుడు తన బంధువు పాతాళ లోకాధిపతి అయిన మైరావణ్ణి ఆశ్రయించాడు. రాత్రి వేళలో మాయాజాలంతో మైరావణుడు రామలక్ష్మణుని అపహరించాడు. నా ప్రభువును ఎవరైనా తాకితే అది వారి అంతమే అని సంకల్పించిన ఆంజనేయుడు పాతాళలోకానికి ప్రయాణం ప్రారంభించాడు. ద్వారం వద్ద ఒక వింత యోధుడు, అతడే మకరధ్వజుడు. యుద్ధం మొదలైంది. యుద్ధం మధ్యలో హనుమంతుడు ఆ బాలుడిని నువ్వు ఎవరివని అడుగుతాడు. మత్స్యవల్లభుడు తన జన్మ వృత్తాంతాన్ని వివరించినప్పుడు హనుమంతుడు ధ్యానంలో నిజం తెలుసుకొని అతన్ని తన కుమారుడిగా అంగీకరిస్తాడు. మైరావణుడు తన ప్రాణాలను 5 వేర్వేరు దీపాలలో ఉంచి వాటిని 5 దిక్కులలో భద్రపరుస్తాడు. ఆ 5 దీపాలను ఒకేసారి ఒకే సమయంలో ఆర్పితేనే మైరావణుడు మరణిస్తాడు. ఈ అసాధ్యమైన పనిని సాధ్యం చేయడానికి హనుమంతుడు 5 ముఖాలతో అవతరించాడు. తూర్పు వైపున హనుమాన్గా, దక్షిణం వైపున నరసింహస్వామిగా, పడమర వైపు గరుడిగా, ఉత్తరం వైపు వరాహునిగా, ఊర్ధ్వలోకాల వైపు హయగ్రీవునిగా. ఒక ముఖం కాదు, 5 ముఖాలు. ఒక శక్తి కాదు, 5 దివ్య శక్తులు. ఒక్క క్షణంలో 5 దీపాలను ఆర్పేస్తాడు. ఆ క్షణంలోనే మైరావణుని అంతం. రామలక్ష్మణులను రక్షించాడు ఆంజనేయుడు. అప్పటి నుంచి పంచముఖ ఆంజనేయుని ఆరాధన ప్రారంభమైంది. ఒక భక్తుడు అవసరమైతే దేవుడవుతాడు.